నెల్లూరు జిల్లాలో రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి రథోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి సేవలో తరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కళ్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్వామివారికి హారతులిస్తూ కొబ్బరికాయలు కొడుతూ రథంపై ఉప్పు మిరియాలు చల్లుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం 9:30 రథోత్సవాన్ని, రాత్రి 9 గంటలకు పొన్నవాహన ఉత్సవం జరగనున్నాయి. శ్రీకాళహస్తిలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, రావణ బ్రహ్మ వాహనంపై సోమస్కందమూర్తి రంగనాథుని జయ జయ ధ్వనుల మధ్య 4 కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగింది. అనంతరం అక్కడ వేచి ఉన్న నరసింహకొండ నరసింహస్వామి రంగనాథునికి పట్టు వస్త్రాలు సమర్పించి సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవాలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పులతో రథోత్సవాలు ఘనంగా జరిపించారు. రథోత్సవం సందర్భంగా పలువురు దాతలు ప్రసాదాలు, శీతల పానీయాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీసులు భక్తులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు.